విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవని ఉన్నవనటకు రుజువులై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. తల్ల పైకెత్తండి, నా వైపు చూడండి. ప్రియులారా, విశ్వాసం అనునది నిరీక్షణ కలిగి ఏమండి, మన కళ్ళకు కనిపించని వాటిని, మన కనులకు కనపడకపోయినా దేవుడు చేసిన వాగ్దానాలపై నమ్మకం ఉంచటము, దేవుడు చేసిన వాగ్దానాలపై ఆశ పెట్టుకోవటమే విశ్వాసం. ప్రియులారా, నేను మీకు ఇప్పుడు కనబడి నేను చెప్పే మాటలు వింటున్నారు. ఎవరయ్యా మాట్లాడేదంటే నేను కళ్ళకు మీకు కనిపిస్తున్నా, నేను మీకు మన ఏబయ్య కదా కనపడుతున్నాడు అని నా మాటలు మీరు ఆలకిస్తారు. అయితే దేవుని మాటలు కళ్ళకు కనిపించనివి. కనిపించని వాటిపై లక్ష్యం ఉంచటమే, కనిపించని వాటిపై నమ్మకం ఉంచటమే, దేవుడు చేసిన వాగ్దానములను ఆయన నెరవేర్చుటకు సమర్థుడని నిరీక్షించటమే విశ్వాసము. అవునా కదా? అంటే అది అవుతాదో లేదో తెలియదు, అది జరగదో ఆధారమే లేదు. అయినా వాటిపై ప్రభు మాకు అనుగ్రహిస్తాడు, ప్రభు మాకు మేలు చేస్తాడు అని నమ్మటమే విశ్వాసం అని దేవుని వాక్యం చలవిస్తా ఉంది. పిల్లరా, ఎంతమంది విశ్వాసము కలిగినటి సమాజాల్లో జీవిస్తా ఉన్నారు? ఎంతమంది దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆ దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు? కళ్ళకు కనిపిస్తేనే మనం నమ్ముతాము. కళ్ళకు కనిపిస్తేనే మనం నమ్ముతాము. కళ్ళకు కనిపించకుండా మనం వేటిని నమ్మే ప్రసక్తే లేదు. అయితే దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు కళ్ళకు కనిపిస్తాయంటే కనిపించవు, నమ్మాలి. ఏ ఆధారము లేకపోయినా, ఏ అవకాశము లేకపోయినా దేవుని వాగ్దానాలని నమ్మాలి. అందుకే అక్కడ రాయబడిన మాట ఉంటుంది, అందును బట్టియే దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, ఏమండి, నిజ స్వరూపం, నిరీక్షించవలసిన వాటి యొక్క నిజ స్వరూపము. అవి అదృశ్యమై ఉన్నవి, అవి కనిపించవు, అదృశ్యమైపోయినవి, వాటికి రుజువులై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. మన పితరుల కాలంలో దేవుని వాక్కులను నమ్మారండి, దేవుని వాగ్దానాలను నమ్మారు. కాబట్టి దేవుడు వాళ్ళని అంచెలంచెలుగా ప్రభు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని పిల్లముగా, దేవుని పేరు పెట్టబడిన మనము దేవుని వాగ్దానాలపై, ఆయన వాక్కులపై నిరీక్షణ కలగాలి. అవకాశమేమి లేదు. అవి జరుగుతాయా జరగవా అనేది వేరే విషయం. నీ విశ్వాసమును బట్టి ఆయన మహిమను చూస్తావు, నీ విశ్వాసమును బట్టి ఆయన కార్యాలను నీ జీవితాల్లో అనుభవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు విశ్వాసము ఏమి చేస్తుందంటే చూడండి, కొన్ని మాటలు ముగించేస్తాను. యెషయా 41:10 చూడండమ్మా. యెషయా 41:10 చూడండి. భయపడకము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడును, నిన్ను బలపరుతును. హల్లెలూయా. యెషయా 41:10 మాట ఉంటది, భయపడకము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడును, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు వారితో సెలవిచ్చే మాట ఏంటంటే, వాళ్ళు అరణ్యములో కృంగిపోయి ఉండగా, వారు అరణ్యములో సొమసిలిపోయి ఉండగా వారితో పలకరించి వారితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. మీరు నా పైన విశ్వాసం ఉంచండి, మీరు భయపడవద్దు, నేను మీతో ఉన్నాను, నేను మీ పక్షమై ఉన్నాను,
నేను మీ బలహీన స్థితిలో నేను మిమ్మల్ని బలపరుస్తాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భయపడకము 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 అని 365 సార్లు దేవుని వాక్యంలో ఆ మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 365 సార్లు ఎందుకు రాయబడి ఉందంటే, సంవత్సరమునకు రోజులు 365 రోజులు. అవునా? ఎన్ని రోజులమ్మా సంవత్సరానికి? 365 రోజులు సంవత్సరానికి. భయపడకము 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 అంట 365 సార్లు దేవుని వాక్యములో గ్రంథస్థం చేయబడి ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే, ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరములో ఏ రోజు నువ్వు భయపడటానికి అవకాశం లేదు. ప్రతిరోజు నేను నీ పక్షమై ఉన్నాను, ప్రతిరోజు నేను నీ ప్రక్కలోనే ఉన్నాను అని దేవుడు ఆ మాట 365 సార్లు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. చూసి అంత అద్భుతమో కదా ఆ మాట. భయపడకము భయపడకము అని కొన్నిసార్లు కదండి, అక్షరాల 365 సార్లు. మరి ఏ మాట అన్ని సార్లు లేదు, ఒక్క మాట మాత్రం అన్ని సార్లు రాయబడి ఉండదు. అందుకే ప్రతి దినము దేవుడు మనకు ఆ వాగ్దానం చేస్తూ వచ్చాడు. ప్రతిరోజు సంవత్సరంలో ఏ ఒక్క రోజు మిస్ అవ్వకుండా ప్రతిరోజు 365 రోజులు ప్రభు మనతో ఆ మాట చెప్తూ ఉన్నాడు, భయపడవద్దు భయపడవద్దు అని. అందుకే భర్త అంటాడు, భయపడకము నేను నీతో ఉన్నాను, దిగులు పడకము నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. భయపడతా ఉన్నారా? దిగులు పడుతూ ఉన్నారా? బలహీనపరచబడిపోయారా? నా ఆరోగ్యము మరలా బాగవదు అని భయపడిపోతా ఉన్నావా? నా కుటుంబం మరలా మంచి స్థానంలోకి రాదు అని భయపడిపోతా ఉన్నావా? నా పిల్లలు మారరు అని ఒకవేళ కంగారు పడిపోతా ఉన్నావా? నా కుటుంబ వ్యవస్థ పతనమైపోయింది, మరలా అది చిగురించదు అని భయపడిపోతా ఉన్నావా? నా అప్పులు తీరవు అని భయపడిపోతూ ఉన్నావా? ఈ రోగంతోనే చచ్చిపోతానేమో ప్రభువా అంటూ భయపడిపోతా ఉన్నావా? ఏ విషయంలో భయపడిపోతా ఉన్నావు? ఏ విషయాన్ని చూసి కంగారు పెడతా ఉన్నావు? ఎవరిని చూసి భయపడతా ఉన్నావు? ఎవరిని బెదిరించువాడు ఎవడు? ప్రభు అంటాడు, భయపడకము నేను నీతో ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. భయపడకము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ స్థితిగతుల్లో మనం భయపడుతున్నామండి? ఎవరిని చూసి భయపడిపోతున్నాము? మానవుని జీవితంలో క్రైస్తవ మార్గాలలో అపవాదుగాడు పలు క్విక్కులు చేస్తాడండి. ఎన్నెన్నో వేధింపులు తీసుకొస్తాడు. ఏదో ఒక మార్గాన్ని నిన్ను కృంగదీయాలని, నీ విశ్వాసాన్ని నీరుగార్చివేయాలని, నీ భక్తి జీవితాన్ని నిర్వీర్యం చేయాలని అపవాదుగాడు పలు క్విక్కులు చేస్తాడండి. ఇప్పుడు నేను సేవలో ఉన్నాను అనుకోండి, నేను డబ్బుకు లొంగను, ఈ లోక ఆశలకు లొంగను, దేనికి నేను లొంగేవని కానుకోండి, వాడు నన్ను ఏం తెలుసా, నా ఆరోగ్యం దెబ్బ కొడతాడు. నా ఆరోగ్యం బాగా ఉంది, నేను ఆరోగ్యం బాగున్నా, నేను బాగా లేకపోయి నేను అలిగాను అనుకో, నా ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడతాడు. నా ఆర్థిక వ్యవస్థ తింటాను లేకపోయినా నేను ఆకుండా సేవలో పోతున్నాను అనుకోండి, లోకాశలో పెట్టి దెబ్బ కొడతాడు. నేను ఇంకా దేవుళ్ళ స్టడీగా ఉన్నాను అనుకోండి, మా ఇద్దరి మధ్య చిచ్చులు పెడతాడు. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, మా ఇద్దరి మధ్య గొడవ నాలోనో ఆమెలోనూ దూరి అవ్వాదిగాడు ఏదో క్విక్ చేస్తాడు. అంటే ఏదో ఒక విధము చేత మనిషిని పతనం చేయాలని, మనిషి ఆ మానవుని యొక్క విశ్వాసాన్ని దెబ్బ కొట్టాలని పళ్ళు క్విక్లు చేస్తా వస్తాడు. అయితే విశ్వాసం ఏం చేస్తుందంటే ధైర్యమునిస్తుంది. హల్లెలూయా. భయమును జయించే ధైర్యమును విశ్వాసం ఇస్తుంది. హల్లెలూయా.
నమ్మండి, దేవుని వాక్కులను మీరు నమ్మండి, దేవుని వాగ్దానాలపైన మీరు విశ్వాసం ఉంచండి. మీ పరీక్షల్లో జయాన్ని పొందే, భయాన్ని పారద్రోలే ధైర్యమును విశ్వాసం మనకు అనుగ్రహించును గాక. అందుకే ప్రభు అంటాడు, భయపడకము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ప్రియులారా, ఏ ఒక్కరు ఈ మాట చెప్పలేరండి. నేను నీతో ఉన్నాను. అందుకే ఆయన ఉన్నవాడు, అనువాడు, మారనివాడు, మార్పు లేనివాడు. అందుకే నేను పాట పాడాం కదా, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు, నీకే నారాధన. అంటే మనము స్థితిగతులు ఒకవేళ ఇప్పుడు మనకు బాగా డబ్బుంటే మా అన్నే, మా వదినే, మా చిన్నాన్నే, మా అక్క, మా పెద్దమ్మ, మాయవ్వ, మా ఓళ్ళవ్వ అని అభిమానాన్ని పంచుకొని బంధుత్వాలు కలుపుకుంటారు. కానీ నీ వద్ద ఏమీ లేకపోతే నీ తోబుట్టువులు కూడా నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయే సమాజం అండి. నీ కాడ ఉన్నా లేకపోయినా, నువ్విచ్చినా ఇవ్వకపోయినా, నీవు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ హక్కున చేర్చి నిన్ను హత్తుకొని ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి మన తండ్రి అయిన యెహోవా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మారనివాడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన చెప్తున్నాడు, భయపడకుము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. పిల్లరా, విశ్వాసం ఏం చేస్తుందంటే, విశ్వాసం మనకు ధైర్యమునిస్తుంది. హల్లెలూయా. అందుకే మనము దేవుని నమ్మాలి, దేవుని పట్ల విశ్వాసం ఉంచుతాము గాక. హల్లెలూయా. రెండవగా చూడండి, 1 సమూయేలు 17:45 చూడమ్మా. 1 సమూయేలు 17:45 నేను సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నీ మీదికి వచ్చుచున్నాను. హల్లెలూయా. చూసారా మాట? 1 సమూయేలు 17:45. సరే, తెల్లపైకెత్తండి. పిల్లలు, రోజు ఇశ్రాయేలు ప్రజలని గొల్యాతు అనబడిన ఒక వీరుడు బెదిరిస్తా ఉన్నాడు. ఒక సవాల్ విసిరాడండి. ఆ సవాల్ ఏంటంటే, ఇశ్రాయేలు జాతిలో దమ్మున్న మగవాడెవడైనా వచ్చి నన్ను ఓడించి నా పైన చేయి వేసి నన్ను జయిస్తే, మా ఫిలిస్తీన్ల దండు మొత్తము, మా ఫిలిస్తీన్ల సైన్యం మొత్తం మీకు సాగిలపై నమస్కారం చేసి మీకు బానిసలంగా మార్చబడతాము. కానీ మీరు నా చేతిలో ఓడిపోతే నేను ఒక్కనే వస్తాను, మీరు మొత్తం కలిసి రండి, నన్ను ఒక్కని మీరు అందరూ కలిసి నా ఒక్కని చంపండి, నా ఒక్కని చంపితే మా సైన్యం మొత్తం మీకు లొంగిపోతాను, మీరు మొత్తం రండి, నేను ఒక్కనే వస్తాను, మీ అందరు నేను చంపేస్తాను. మీరు ఓడిపోతే మీరు మాకు బానిసలుగా మారాలి, మా కాళ్ళు పట్టుకోవాలని దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రజలకి ఒక సవాల్ విసిరాడండి, ఛాలెంజ్ విసిరాడు. పిల్లరా, వాడేమో అంతెత్తు మనిషి, ఎవరికి ఆ ధైర్యం సాలలేదు. సౌలు రాజు భయపడుతున్నాడు, సైన్యం భయపడుతుంది, సమస్తము దేశము మొత్తము, దేవుని పిల్లల మొత్తం భయపడిపోతుంది. వాడు కేకలు వేస్తున్నాడు, రంకేస్తున్నాడు, కేకలు పిలుస్తున్నాడు, రణరా, దమ్ముంటు రండ్రా, ఇశ్రాయేలు సైన్యములు దమ్మునోళ్ళు లేరా అని కేకలు వేస్తా ఉన్నాడు. పిల్లారా, బాలుడైన దావీదు, 12 ఏళ్ల బాలుడు దావీదు ఆ కేకలు విని అంటాడు, అన్నయ్య, వాడేంటి కేకలేస్తున్నాడు, వాడెవరు, ఎందుకు కేకలేస్తున్నాడు అని అడిగాడండి. వాళ్ళు చెప్పారు, బాబు ఇలా జరిగింది, వాడేమో కేకలు వేస్తున్నాడు, వాడిని చంపే ధైర్యం ఎవరికీ లేదు, మేము ప్రాణాలు బిక్కిమంటూ దాక్కుంటున్నాం నాన్న, వాడిని పోయి ఎవరు చంపుతారని అక్కడ సమాజం అతనికి చెప్పింది. అయితే మాట మాత్రం సంకోచించకుండా, ఏమాత్రం బెనుకు భయము అతనిలో లేకుండా, నేను వెళ్ళి వాడిని చంపేస్తాను. దావీదు ఎవరు? దావీదు అంటాడు, అయితే మీరు ఎవరు రాకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి వాడిని చంపేస్తాను. హల్లెలూయా. ఆయన అంటాడు,
సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నేను యుద్ధానికి వస్తాను. హల్లెలూయా. ఎవరి నామమున? సైన్యములకు అధిపతియగు యెహోవా నామం పేరిట జీవము కలిగిన దేవుని ప్రజలను తిరస్కరించుకు సున్నతి లేని నీవు ఎంత మాత్రపు వాడవురా అంటాడు గొల్యాతుని. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? సున్నతి పొందినవారు. సున్నతి అంటే బాప్తిసం పొందినవారు. అంటే దేవుని పిల్లలు, దేవుని చేత బాప్తిసం పొందిన ప్రజలు వీరంతా. వాళ్ళెవరు? బాప్తిసం లేని వారు ఎవరు? సున్నతి లేని శత్రు సంతానం, అపవాది సంతానం. బాప్తిసం పొందిన వారు ఎవరు? దేవుని పిల్లలు. అంటాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయులు ఏ పాటి వారు? హల్లెలూయా, హల్లెలూయా. బాలుడైన దావీదు ఒకే ఒక్క ఒడిసిల రాయితో గొల్యాతును జయించి వాడి తలను ముక్కలు ముక్కలుగా నరికినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, చుట్టూరు పరిస్థితులన్నీ తారుమారైపోయాయండి. అవకాశమే లేదు. దేశాన్ని పరిపాలించే సౌలు రాజు సైతం భయపడి గజగజ వణికిపోతూ మూల దాక్కుని ఉన్నాడు. యుద్ధ వీరులు సైతము డేరల్లో దాక్కున్నారు. బాదం పప్పులు, పిస్తా పప్పులు, యాపిల్ కాయలు అన్ని తిని కండలు పెంచి బాగా ఇష్టంగా ఉన్నారు, కానీ గొల్యాతును చంపే ధైర్యం లేక చాటున దాక్కుని ఉన్నారు. అయితే బాహుళుడైన దావీదు అటువంటి మాట చెప్పటానికి గల కారణం ఏంటంటే, వీళ్ళారా, ప్రతికూలమైన పరిస్థితుల్లో విశ్వాసం ఎలా కనపడుతుందంటే, లోకం కంటే దేవుని శక్తి ఎక్కువగా కనపడుతుంది. అందుకే ఒక పాట పాడతారు, లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్న నా యేసయ్య గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. నీ పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడు. నీ అప్పుల కంటే దేవుడు గొప్పోడు. నీ శత్రువు కంటే దేవుడు గొప్పోడు. నీ రోగాల కంటే దేవుడు గొప్పవాడు. నీ జబ్బు కంటే దేవుడు గొప్పవాడు. నీకు వచ్చిన సమస్య కంటే దేవుని శక్తి గొప్పది. దేవుని నువ్వు నమ్మాలి, దేవుని నువ్వు ఆశ్రయించాలి. అయ్యో ప్రభువా, అయ్యా నైనా నా అప్పులు తిరగలేదు ప్రభువా, నా రోగం బాలేదు ప్రభువా. పిల్లరా, నీ రోగం కంటే, నీ సమస్య కంటే, నీ అప్పు కంటే, నీ ఇబ్బంది కంటే, నీ శత్రువు కంటే, లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్న నీ యేసయ్య గొప్పవాడు నువ్వు నమ్మాలి. అందుకే విశ్వాసము లోకం కంటే నీలో ఉన్న ఆ యేసయ్య గొప్పవాడని చూపిస్తుంది. హల్లెలూయా. అందుకే నీవు యేసయ్యను నమ్మాలి, విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా, చాలా మాటలు ఉన్నాయి, మిమ్మల్ని ఎవరు నేను విసిగించను, ముగించేస్తాను. సమయం కాలేదు, కంగారు పడబాకండి. చెమట నాకు కూడా పోస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. దేవుని మాటలు మీరు వినండి. నిర్గమకాండము 14:13 చూడండి. భయపడుకుడి, నిలువబడి యెహోవా ఈ దినమున మీకు కలుగజేయు రక్షణను చూడుడి. హల్లెలూయా. భయపడుకుడి, నిలబడి యెహోవా ఈ దినమున మీకు కలుగజేయు రక్షణను మౌనంగా మీరు చూడండి. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి, ఐగుప్తుని విడిచి కానాను దేశానికి బయలుదేరారు. ఐగుప్తి రాజు ఫరో రాజు పంపించినట్లుగానే పంపించి వెనకాలే రథములతో ఇశ్రాయేలు సైన్యాన్ని తరుముతూ వచ్చారు. వెనక వారు తరుముతూ ఉన్నారు, ముందుకు వారు పొరగెడుతున్నారు. ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చింది. వెనక చూస్తే నొయ్యి, ముందు చూస్తే గొయ్యి అన్నట్లుగా ముందు ఏమో ఎర్ర సముద్రము, వెనకాలేమో ఐగుప్తి సైన్యము వారిని తరుముతూ. పిల్లరా, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మోసేతో అంటారు, అయ్యో మోసే, ఐగుప్తు దేశంలో మాకు సమాధులకు స్థలం లేదని ఇక్కడికి తీసుకువచ్చి ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని చంపేస్తావాను? మాకు అక్కడ స్థలాలు లేవా? మేము అక్కడే చావకపోయామా? ఈ సముద్రం చావడానికి ఇంత ప్రయాసపడి మేము రావాలా మోసే అంటూ మరలా మోసేని తిట్టడం ప్రారంభించారు వాళ్ళు.
మోసేకి ఏం అర్థం కాలేదండి. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, నీవు నీ చేతి కర్రతో ఆ నీళ్ళను కొట్టు, ఆ నీరన్నీ 2 పాయలుగా చేర్చబడి ఓ రహదారిగా మార్చబడద్దని చెప్పాడు. అప్పుడు ప్రభు మాట చెప్తాడు, ఆ మాట చూడండి, భయపడుకుడి, నిలవబడి యెహోవా ఈ దినమున మీకు కలుగజేయు రక్షణను చూడుడి. హల్లెలూయా. ఎప్పుడైతే తన చేతి కర్రతో ఆ సముద్రం మీద కొట్టాడో, ఏమండి, సముద్రమంతా చీలి ఆరిన నేలగా వారికి త్రోవని ఇచ్చి ఆ సముద్రము అవతలికి దాటే కృపను అనుగ్రహించి అదే సముద్రములో శత్రువు సైన్యమును జల సమాధి చేసినట్లుగా దేవుని వాక్కు సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అంటే విశ్వాసం ఏం చేస్తుందంటే అడుగు ముందుకు వేయటానికి అవకాశం ఇస్తుంది. నీ ఆత్మీయ అభివృద్ధికి ఎన్నో అడ్డంకులు రావచ్చు. నీ కుటుంబము అభివృద్ధి పొందడానికి ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు. నీ భర్త నీ మాట వినకపోవచ్చు, నీ భార్య ఏమంటే నీ పిల్లలు నీ మాట వినకపోవచ్చు. నువ్వెంత ప్రయాసపడుతున్నా చిరిగిన సంచిలో వేసిన చిల్లరవలే నీ కష్టార్జితం అంతా కరిగిపోవచ్చు. అప్పుల సమస్య నిన్ను వెంటాడవచ్చు, రోగాల పర్వతం నిన్ను వెంటాడవచ్చు. అయితే నీవు విశ్వాసం మాత్రం కోల్పోకుండా దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉంటే, హల్లెలూయా, నిరీక్షణ కలిగి ఉంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీవు విశ్వాసం కలిగి ఉంటే ఈ ఆటంకాలని అడ్డుగించవండి. నీవు ముందుకు ధైర్యంగా దేవునిలోనికి దూసుకుని వెళ్ళగలవు. ఇప్పుడు విశ్వాసం ఉంటే ఒక అద్భుతం ఏంటంటే, ఈరోజు మీకు తెలుసా, నేను ఒక కొత్త బండి కొనుక్కున్నానండి. 96,000 పెట్టి మొన్నే ఆ పాత బండి పక్కన పెట్టి దాన్ని తోలుకొని రాలేక కొత్త బండి ఆ బిడ్డ చూసానండి. బండి నేనే మొన్న కొనుక్కున్నాను 96,000 పెట్టి. నేను తోలేను బండిని, చేత కాదు. ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నాకు చేత కాదు, నేను తోలేను అయినా ఎట్ట కొట్ట నువ్వే నన్ను తీసుకుపోవాలి, నేను ప్రార్థన చేసుకున్నానండి. ఫస్ట్ లో కొంత కంగారు పడ్డాను, కానీ అమాంతం ఎక్కడ ఆకుండా నేరుగా మనరు వచ్చేసా. అంటే విశ్వాసం తోలగలను, దేవుడు నా పక్షమై ఉంటాడు. నిజంగా ఎప్పుడు బండి తోలా బండి, ఈరోజే పట్టుకొని దూరం వచ్చేసాను. ఏట్లా? దేవుని పట్ల విశ్వాసం ఉంచి, దేవుని పట్ల విశ్వాసం ఉంటే అడుగు ముందుకు వేసే అవకాశం వస్తుంది. హల్లెలూయా. దేవుని పట్ల విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మనల్ని ఆశీర్వదించిన ఒక చిన్న పల్లవి పాడుతుండగా పరిస్థితి కాంగ్లీ వెతుకుందాం. సమయం అయిపోతుంది. చిన్న పల్లవి పాడతారా ఎవరైనా? పుట్టిన ఎవరిది చెప్పాలి. అవునదా? ఓకే, వెరీ గుడ్. లాస్ట్ చేయమంటా చేయమంటవా? చేసినాక సరే, మీరు కానుక పడిన తర్వాత ప్రార్థన చేస్తాను. నీకే నారాధ